హలో ఫ్రెండ్స్, మనకు చిన్నప్పటి నుండి వింత కథలు, అన్యగ్రహ జీవులు అంటే ఎంత ఇష్టమో కదా. ఈరోజు మనం ఒక అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషన్. ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక క్లాసిక్. అవును, నేను మాట్లాడుతున్నది 1982లో వచ్చిన స్టీవెన్ స్పీల్బర్గ్ గారి ఈటీ ది ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ గురించి. 1982లో తీసిన ఈ రోజుకి దాని మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఒక చిన్న పిల్లాడు ఎలియట్ భూమి మీద తప్పిపోయిన ఒక ఏలియన్ ఈటీని కలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫ్రెండ్షిప్, వాళ్ల బంధం, ఈటీ తన ఇంటికి తిరిగి వెళ్లడానికి ఎలియట్ ఎలా సహాయం చేశాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. చూడండి, ఇది మామూలు సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. ఇందులో గ్రాఫిక్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ప్రాణం పోసింది ఆ ఎమోషనల్ కనెక్షన్. ఈటీ పాత్రని స్పీల్బర్గ్ గారు డిజైన్ చేసిన విధానం, దాని కళ్ళు నిజంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి. ఎలియట్, తన అన్నయ్య మైఖేల్, చెల్లెలు గెర్టీ, వీళ్లంతా ఈటీని ఇంట్లో దాచడం, దానికి సహాయం చేయడం, ఆ సీన్స్ అన్నీ మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్తాయి. క్లైమాక్స్లో ఒక్కసారిగా మన కళ్లలో నీరు తెప్పిస్తుంది. అందుకే ఈ సినిమా ఇప్పటి పిల్లలకు ఓ అడ్వెంచర్, పెద్దవాళ్లకు ఓ జ్ఞాపకం. ఈ సినిమా విజువల్స్, ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిపి 1983లో వచ్చినా కూడా ఇప్పటికీ తాజాగా అనిపిస్తాయి. ఇది సైన్స్ ఫిక్షన్ రూపంలో మనసును హత్తుకునే సినిమా. ఈ సినిమా వీకెండ్లో చూడడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని సినిమాల రివ్యూ, క్లాసిక్ రీక్యాప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.